హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్పాయిలర్ రివ్యూస్. జస్ట్ ఇప్పుడే టార్చర్ మూవీ చూసైతే వచ్చా. ఎస్, టార్చరే. అది టాక్సిక్ కాదు, టార్చరే. ఖచ్చితంగా టార్చరే. అసలు ఏ కాన్ఫిడెన్స్ తో రిలీజ్ చేశాడు నాకు ఇప్పటికీ అర్థం కావట్లా. సినిమా మొత్తం ఫైనల్ అవుట్పుట్ వచ్చాక టీం మొత్తం హాల్లో కూర్చొని చూస్తారు. అప్పుడైనా తెలుస్తుంది వీళ్ళకి సినిమా ఎలా ఉంది, ఆడియన్స్ కనెక్ట్ అవుతుందా లేదా అనేసి. అప్పుడే డిసైడ్ అయిపోతుంది హిట్ ఆఫ్ ఫ్లాప్ అనేది. ఫ్యాక్ట్ ఏంటంటే కొంతమందికి అక్కడే తెలిసిపోతుంది కానీ బయటికి చెప్పరు. ఎలా అయితే ఏంటి, బడ్జెట్ పెట్టాం కదా, తీసాం కదా, రిలీజ్ చేద్దాం అనేసి బయటికి మాట్లాడరు వాళ్ళు. అలాంటప్పుడు ఈ ప్రమోషన్స్ ఇవన్నీ గట్టిగా చేస్తారు. ఎందుకంటే వాళ్ళు పెట్టిన బడ్జెట్ తిరిగి వచ్చేయాలి. ఫ్యాక్ట్ గా చెప్పాలంటే ఎస్కున్న క్రేజ్ కి మినిమం బాగున్న సినిమా పెట్టిన దానికి బ్రేక్ ఈవెన్ అయిపోయి కొంచెం ప్రాఫిట్ లో ఉండేవాళ్ళు. ఖచ్చితంగా చెప్పొచ్చు ఇది మాత్రం. బట్ సినిమాలో అస్సలేం లేదు. మినిమం అంటే మినిమం లేదు. ఎలివేట్ చేసే సీన్లు ఉన్నాయంటే సరైన బీజిఎం లేదు. ఇలాంటి సినిమాలు రావడానికి కారణం మరి ఎవరో కాదు, మనమే. ఎందుకంటే 4 బిట్లు ఇవన్నీ పెట్టేస్తే సినిమా ఎక్కడికో తీసుకెళ్లిపోతాం అనుకుని మనమే ఇచ్చాం అలాంటివి. మన రెస్పాన్స్ అప్పుడు అలా ఉండేది కాబట్టి ఇప్పుడు ఇలాంటి సినిమాలు వస్తున్నాయి. సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉండడం తప్పు కాదు. సినిమా అంటే అన్ని చూపించాలి, మంచి చూపించాలి, చెడు చూపించాలి, అన్ని చూపించాలి. బట్ ఆ వచ్చే అడల్ట్ సీన్ కూడా ఓ రీజన్ ఉండాలి. సినిమాలో అలాంటి రీజన్స్ అయితే వెతక్కండి మీరు. ఎలా ఉంటదంటే ఎప్పుడు మూడేస్తే అప్పుడు పద అన్నట్లే ఉంటది. చాలా మంది హీరోయిన్లు అంటారు క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి ఆ సీన్లు చేసాం, క్యారెక్టర్ డిమాండ్ చేసింది కాబట్టి ఆ సీన్లు చేసామని. ఎస్, కొన్ని సినిమాల్లో అది ఖచ్చితంగా డిమాండ్ చేస్తాయి క్యారెక్టర్స్. బట్ ఇలాంటి సినిమాల్లో ఏంటంటే జస్ట్ ఫర్ రెమ్యూనరేషన్. ఫ్యాక్ట్ అది. అండ్ ఈ సినిమా కూడా డబ్బు కోసమే తీశారు. స్టార్ కాస్టింగ్ ను పెట్టేసి 4-5 అడల్ట్ సీన్లు పెట్టేస్తే చూసేస్తారు జనాలు పిచ్చోలు అనేసే తీశారు. ఖచ్చితంగా అది మాత్రం. ట్రైలర్ చూసినప్పుడే మా ఫ్రెండ్ గాని సినిమా హిట్ అయితే ఖచ్చితంగా అవదనేసి అదే జరిగింది. చాలా మంది అంటున్నారు సినిమా మీకు అర్థం కాలేదు అందుకే అలా చెప్తున్నారు, అర్థం కాలేదని. నువ్వు ఎంత పర్టికులర్ గా చూడు, అసలు అందులో ఏం లేదు. నువ్వు ఒకటి ఎమోషన్ కనెక్ట్ అవుదామా అంటే అసలు ఎమోషన్ ఉండదు. నిజంగా చెప్తున్నా, అంత పెద్ద కాస్టింగ్ ని పెట్టినా కూడా ఒక్కరి క్యారెక్టర్ కూడా ఇంపార్టెన్స్ ఉందని నాకైతే మినిమం అనిపించలేదు. ఇంకా రుక్మిణి వసంత్ గారిని అయితే ఎందుకు పెట్టారా బాబు అనిపించింది. జస్ట్ ఫర్ కిడ్ అంటే పిల్లల కట్టడానికి పెట్టినట్టు ఉన్నారు. అండ్ రుక్మిణి వసంత్ ఒక సీన్ ఉంటది ఏంటంటే తన బాంబు ఇంటికి తగిలించుకొని వస్తది. ఇంకా 2 మినిట్స్ నీకు టైం ఉందంటే హీరో అంటాడు 2 మినిట్స్ ఉంది కదా పద అంటాడు. అండ్ మూవీ టీం కూడా ఫస్ట్ నుంచి ఒక క్లారిటీతో ఉన్నారు. ఈవెన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎస్ గారు చెప్పినట్లు మేం పెద్దగా ఏం చేయలేదు అని ఆయనంత క్లారిటీగా చెప్పారు. అయినా కూడా మనం వినలేదు, చూసాం. 3 గంటలు నరకం అనిపించాం. నాకు సెకండ్ హాఫ్ లో ఎస్ గారి క్యారెక్టర్ అయితే మహాన్ మూవీలో ఉండే విక్రమ్ క్యారెక్టర్ లా అనిపించింది. యాజ్ ఇట్ ఈజ్ లా ఉంటది, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటది. అసలు మెయిన్ స్టోరీ ఏంటంటే ఎస్ ఇంకా నయనతార వాళ్ళ ఓన్ లెగసీని క్రియేట్ చేసుకోవాలనుకుంటారు. ఆ ప్రాసెస్ లో జరిగేది ఈ సినిమా మొత్తం. అండ్ తబాహి సాంగ్ అయితే థియేటర్ లో మంచి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, చాలా బాగుంది. అదైతే సినిమాకి ఏదైనా పెద్ద రిలీఫ్ ఉందంటే అది తబాహి సాంగ్ మాత్రమే. అదంతా తలలోపు తెప్పించింది. ఇది గైస్ నా ఒపీనియన్ అయితే సినిమా మీద. అండ్ దీనికి నా రేటింగ్ వచ్చేసి 2/5. ఇది కూడా ఎక్కువ ఏమో నాకు తెలిసి. మీరు కూడా మీకు గట్స్ ఉంటే థియేటర్ కి వెళ్ళి సినిమా చూడండి. అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఒక మంచి థియేటర్ కి వెళ్ళండి గైస్, 3 గంటలు చక్కగా పడుకోవచ్చు. ఓకే గైస్, థ్యాంక్ యూ, టేక్ కేర్.